పరిసరాల పరిశుభ్రత కేవలం అధికారుల విధి మాత్రమే కాదని, అది ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం కోడిరామ స్టేడియంలో గౌరవ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు అందరితో కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేపట్టాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేపట్టాం. దీనివల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాలు కానీ అలాగే ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా చాలా వరకు మనం క్లియర్ చేసుకోగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో మరింత దీనిపైన ఉధృతంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంకా బాగా చేయడానికి కూడా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఎంత మంచి కార్యక్రమం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్కారం. ఈ థర్డ్ సాటర్డే బట్ కానీ ఈసారి సంక్రాంతి రావడం వల్ల 4 శనివారం రోజు మన సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ మధుశంకర్ గారు అలాగే నేను అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోడి రమణమూర్తి స్టేడియంకి రావడం జరుగుతుంది. ఇక్కడ డ్రైన్ క్లీనింగ్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీనింగ్ కూడా జరుగుతుంది. మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్. అదే అంటాం. అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం, బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌజెస్ ఉండిపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం, కొద్దిగా గార్బేజ్ లెవెల్ పాయింట్స్ ఉండిపోవడం అలా జరిగింది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈరోజు
ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా చెక్ చేసుకొని మనం ఇంకా ముందుగా వెళ్తాం. అలాగే రూరల్ ఏరియాస్లో టోటల్ 912 గ్రామాల కంటే జీపీలకి అక్కడ ఉన్న SWPC సెంటర్ పని చేస్తుందా లేదా, అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకొని అక్కడ కూడా ఆనరబుల్ MLAs అలాగే మినిస్టర్ సార్ చేతిలో అక్కడ కూడా ప్రోగ్రామ్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ.